వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన దాదాపు కలని నిరసన చేసుకున్నారు వైఎస్ జగన్. ఈ కళ వెనుక ఎంతో కఠిన పరిశ్రమ ఉంది. దాదాపు ఒక 5 ఏళ్ల పాటు ఆయన నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నారు. ప్రజలతోనే మమేకమయ్యారు. తను చేయాల్సిన కార్యక్రమాలను అన్ని ప్రజలకు నమ్మే విధంగా నమ్మబలుకుతూ వచ్చారు. కనుకే ప్రజల నమ్మకాన్ని చూరకొని భారీ మెజారిటీతో 151 స్థానాల్ని గెలుపొందారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిరుగులేని నాయకుడిగా ఎదిగి ఇప్పుడు సీఎంగా తన రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి వచ్చి రాగానే అధికారంలోకి ప్రజలకు పేదలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇవి అసాధ్యం, ఇవి ఆయన చేయలేరు, ఒట్టి మాటలే అని విపక్షాలు దాడికి దిగిన వాటిని నిజం చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇప్పుడు మరొక వార్త కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్గా పెట్టుకున్నాడు. ప్రజల కంటే ముందు చంద్రబాబునే దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ చాలా వార్తలే వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఇంటినే ఖాళీ చేయించి కరకట్టపై అక్రమ కట్టడాలంటూ తన ఇంటిని కూల్చివేయడానికి కూడా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన పక్కనున్నటువంటి మీటింగ్ స్థలాన్ని కూడా ఆక్రమించేశారు. అంటే అది ఏమాత్రం ఆమోదయోగ్యం కానిటువంటి తమ అధికారంలో వాళ్ళు ఏమాత్రం పర్మిషన్స్ లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణంగా భావించి నోటీసులు అందించి మరీ వాటిని కూల్చేయడం జరిగింది. అలా స్టార్ట్ అయిన తన ప్రయాణం వాలంటీర్లను నియమించడం, అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం, ఇక ఎన్నో స్ట్రాటజికల్ ప్లాన్స్ బడ్జెట్తో సంబంధం లేకుండా అవలీలగా తీసుకుంటూ ముందుకు పరుగులు పెడుతున్నారు. అలాగే మరి వైఎస్ జగన్ తన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినట్టయితే ఎప్పుడు చాలా ఎనర్జెటిక్గా చాలా ఎక్సైటింగ్గా కనిపించేటువంటి జగన్ డ్రెస్సింగ్ విషయంలో కొంచెం డిఫరెంట్. అందరూ రాజకీయ నాయకులంటే ఖద్దరు డ్రెస్సులను బాగానే ధరిస్తారు, కానీ జగన్ మాత్రం కొంచెం స్టైల్ మార్చాడు. నీట్గా వైట్ కలర్ షర్ట్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. తను అంత ఫ్రెష్గా అంత యంగ్గా కనిపించడానికి ఈ తెల్ల చుక్కాల వెనుక ఏదైనా కథ ఉందా అంటే ఖచ్చితంగానే ఉంది. తనకి ఫేవరెట్గా వైట్ అనే కాదు, ఇది ఒక ఫేమస్ బ్రాండ్ పోలో రాయల్ ఫ్లయింగ్ అనేటువంటి ఒక ఫేమస్ బ్రాండ్ తయారు చేసినటువంటి ఈ షర్ట్స్ దాదాపు 8 నుంచి 12,000 రూపాయలు ఉంటుందట. నిజంగానే ఇంత రేటు పెట్టి చొక్కాలు కొంటున్నారంటే అది ఎంత అద్భుతమైన బ్రాండ్ అయి ఉంటుంది అనేది తెలుస్తుంది. అందుకే తను ఎక్కడైనా ఏ సమావేశమైనా పొలిటికల్గా పర్సనల్గా ఎక్కడ మీడియాకు కనిపించినా ఆయన ఇలాంటి దుస్తుల్లోనే కనిపిస్తూ ఉంటాడు. దీనివల్ల తన మైండ్ సెట్ కూడా చాలా కూల్ అండ్ రిలాక్స్గా ఉంటుందని అందుకే తను ఈ సెలెక్ట్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.